మీకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంపీలు ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఎదరు పార్టీని విమర్శించారు. మళ్ళీ ఎమ్మెల్యే టైం అవ్వకుండా జాయిన్ అయిన పరిస్థితి ఇప్పుడు చూసాం. టికెట్లు రాకపోతేనో లేకపోతే ఎలక్షన్ లో బయటకు వచ్చిన తర్వాతనో వెళ్ళిపోయే పరిస్థితి. ఇవాళ అలా కాదు, ఇంకా 3 నెలలు టైం ఉండగా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు రిజైన్ చేసి పోతా ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో మీకు చెప్పగలరు. మీరు ఎదరు పార్టీ విమర్శిస్తాడు, మళ్ళీ పొగడతాడు. ఆ విధంగా కాదు. మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినాడు? 10 సీట్లు 20 సీట్లు ఇస్తే బిస్కెట్లు వేస్తే ఎంతకంటే తోకుంటా వస్తానా అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నాడు? దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మమ్మల్ని పార్టీని ప్రశ్నించడమే కాదు, అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పి మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించండి. దమ్ముంటే పాయింట్ మాట్లాడండి. నాకు ఈ రోజు ఫేవర్ గా ఉంది. అయినా మీరు డిబేట్ రమ్మని వచ్చారు. కానీ నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడితే తప్పుడైతే నేను మాట్లాడు. ఇవాళ నేను మాట్లాడు బొలిశెట్టి గారు వేణుగారు ఒకే ఒక నిమిషం వేణుగారు ఒకే ఒక నిమిషం బొలిశెట్టి గారు చాలా స్పష్టంగా అడుగుతున్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. చంద్రబాబు గారు చేసిన అప్పులు ఎంత, మీరు చేసిన అప్పులు ఎంత, లెక్కలు తీయండి అంటున్నారు. తప్పే ఉంది అని అడిగే దాంట్లో. ఇప్పుడే చెప్తాను, నా దగ్గర ఉంది. పార్లమెంట్ లో ప్రకటించింది ఆర్థిక శాఖ మంత్రి నా దగ్గర ఉంది లెక్కలు. దాన్ని నేను చెప్తాను. సరే, లెక్కలు చెప్తాను. సపరేట్ గా శ్వేతపత్రం వదలాల్సిన పనిలా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడింది మాటలే ఈ రోజు ఆమె చెప్పింది పేపర్ లో వచ్చింది. మేము రాసుకొని చెప్తున్నాము. రాసుకోమని చెప్పండి కావాలంటే వాళ్ళని చెప్పండి. అది కూడా చెప్తున్నా. ఇదే కేంద్ర ప్రభుత్వం అత్యంత రేసిన సందర్భంలో కాకు అన్ని ఉన్నాయి. మీరు ఇవాళ నేను అడిగిన తప్పే ఉంది. ఈ రాష్ట్ర పౌరుడిగా పార్టీ వదిలేండి. బొలిశెట్టి శ్రీనివాస్ ఒక రాష్ట్ర పౌరుడిగా అడుగుతా ఉన్నాడు. మీరు అడిగిన తప్పని చెప్పలేదు సార్. మీరు అడిగిన దానికి మేము సమాధానం చెప్తామంటున్నాం. మీరు కూడా చెప్పాలి అంటున్నాం. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడలే. మళ్ళీ ఇవి వదులు, మనకి డిస్కషన్ అనవసరం. మన డిబేట్ లో కూర్చున్నాం. ప్రజలకు అర్థమయ్యే మీరు చెప్పండి, మేము అడుగుతాం. మీకు మాకు గొడవ లేదు, శత్రుత్వం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి శత్రువు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను అడుగుతున్నాను. నాకు అర్థంగా అడుగుతున్నాను. మీరు చెప్పవలితే చెప్పండి, లేకపోతే నన్ను తప్పుగా అంటే మీరు మూసి కూర్చోమంటే కూర్చుంటాను. అంతేగాని ఎందుకు గొడవ మన ఇద్దరికి? నేను అడిగేది ఏంటి క్లియర్ గా అడుగుతున్నాను. ఈ రోజు సార్ మీరు పెద్దలు మిమ్మల్ని మూసుకొని కూర్చోమని చెప్పి అంత చూడండి కదా సార్. మేము అవన్నీ చెప్పలేదు సార్. మీది అప్పుల గురించి చెప్తామని చెప్పాను. ఉండాలి నా దగ్గర అని చెప్పాను. నేను ఫేవర్, నేను మీతో ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. డిబేట్ రమ్మన్నారు, వచ్చాను. మీరు అర్థం చేసుకోండి. నేను అడిగింది తప్పు అనుకుంటే తప్పు అని చెప్పండి. నేను తప్పు అడగట్లా. ఈ రాష్ట్రానికి ఉన్న సలహాదారులు అవసరమా? వాళ్ళకి ఇప్పుడు ఎన్ని కోట్లు జీతం ఇచ్చారు? రంగులకి ఎంత ఖర్చు పెట్టారు? ఏంటి సివిల్ సప్లైస్ లో వ్యాన్లకి వాటికి ఎంత ఖర్చు పెట్టారు? మీరు దోబరా ఖర్చులు చేశారు. ఇవన్నీ తప్పు అని చెప్తున్నాం. మీరు రైట్ అనుకుంటే చెప్పండి, తప్పులేదు. నేనేం అంటలేదు. మిమ్మల్ని ఏం తప్పుగా మాట్లాడుతున్నానా? రాష్ట్రంలో పౌరుడుగా అడుగుతున్నాను. నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతమంది సలహాదారులు అవసరమా? ఇన్ని కోట్లు అవసరమా? మీ హెలికాప్టర్లు అవసరమా? 25 కోట్లు పెట్టి ఎలక్షన్ కొనవలసిన అవసరం ఉందా? ఓ పక్కన రాష్ట్రంలో అప్పులు చేస్తా ఉన్నారు కదా, ఓ పక్కన నేను ఎందుకు ఖర్చు పెడుతున్నారని అడుగుతున్నాం. దోబరా ఖర్చులు కాదా? మీరు అనలేదా? మద్యపాన నిషేధం దశల వారీగా ఎత్తేస్తామని అనలేదా? అదే మద్యం మీద 20,000 కోట్లు 30,000 కోట్లు ఈరోజు సొంత ఆదాయాన్ని పెంచుకున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు. ఎవరికి కావాలి ఇవన్నీ? అవి పేద ప్రజల డబ్బులు కదా. మీ లెక్కన ఎవరు తాగుతారు? పేద ప్రజలే తాగుతారు. ఏంటి కష్టపడి కష్టాన్ని మర్చిపడి తాగి లెక్కర్లో మీరు తెచ్చే డబ్బు దోపిడీ తప్పు కదా అని అడుగుతున్నా. ఇసుక ఎవరికి ఇచ్చారు? దానికి అకౌంటబుల్ ఉందా? లెక్కర్లో మీరు ఎందుకు డిజిటల్ లావాదేవీలు పెట్టలేదు? ఎంత అమ్ముతుందో ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇంకేంటి సార్ వీళ్ళు అకౌంటబిలిటీ గురించి మాట్లాడతారు? ఇంకా బయటకు వచ్చి మాట్లాడతాకి మనకు కూడా అర్థం ఉండాలి. వాళ్ళు డిబేట్ చూస్తున్నారంటే ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సమయం ఉండగా రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ ఇంకా ఆయన ఎదరు పార్టీలు తిడతాడు. ఎదరు పార్టీలు ఇంకా మీకు డిపాజిట్లు ఉండమంటారు. సరే, డిపాజిట్లు అయితే మీకే మంచిది కదా. మళ్ళీ మీరే సీఎం, మీ ముఖ్యమంత్రి గారే మళ్ళీ సీఎం అవుతారు. వీళ్ళు ఎలాగుంటే మీకు బెటర్ కదా. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి విమర్శింటారు? మీరు ప్రత్యేక హోదా మెళ్ళ వంచి తెస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? రాష్ట్రంలో యువత ఎక్కడికో పోతా ఉంది. ఇవాళ ఉద్యోగాలు లేక 10,000కి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీస్ లేవు? ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ లేదు? పోలవరం ఎందుకు అవ్వలేదు? ఎన్ని లక్షల ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదు? ఎంత విద్యుత్ ఆదాయం అవుద్ది? ఎందుకు చేయలేదు ఈ పని? నన్ను అడగండి, చెప్తా. మీ దగ్గరకు ఆన్సర్ లేదు, చెప్పలేరు. ఏదంటే పవన్ కళ్యాణ్ అలా అన్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం
చంద్రబాబు గారి వ్యక్తిగత జీవితం, రాజకీయాల్లో అందరి వ్యక్తిగత జీవితం బయట పెడతారా? మీ నాయకుడితో బయట పెడతారా వ్యక్తిగత జీవితం? సొంత చెల్లెలు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓటేయద్దు అని. సొంత చెల్లెళ్ళు, చెల్లి పెట్టినోడు బయట చెల్లెల్ని చూస్తారా? రక్తం పంచినోడు లేని మీరు ధర్మం బయట చెల్లెల దగ్గర ఉంటుందా? ఆడపడుచు దగ్గర ఉంటుందా? మీరు కూడా మాట్లాడుతుంటే మాకు డిబేట్ లో మాట్లాడి సిక్కేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మనతో పాటు టీడీపీ నేత రక్త సంబంధం మాట్లాడుతుంది, దానికి ఏం చెప్తారు? మీ రక్త సంబంధం మాట్లాడితే మీరేం చెప్తారు? బొలిశెట్టి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు టీడీపీ నేత కూడా జాయిన్ అయ్యారు. న్యాయం చేస్తుంటే ఎలా అనుకుంటారు రాష్ట్ర ప్రజలు? బొలిశెట్టి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు టీడీపీ నేత గురుమూర్తి గారు, అలాగే బాల్కోటే గారు, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే బాల్కోటే గారు, గురుమూర్తి గారు.